అలాగే ఆవిష్కర్త వక్త శ్రీమతి వాటరేవు వీరలక్ష్మీదేవి గారు ప్రముఖ రచయిత్రి, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇంకొక రచయిత్రి శ్రీమతి గోటేటి లలితా శేఖర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సభని అధ్యక్షులు డాక్టర్ వావిలాల్ సుబ్బారావు గారు కొనసాగిస్తారు. చలం సాహిత్యం నవలలో అభినవ్, వివాహం, అరుణ, దైవం ఇచ్చిన భార్య నవలల ఆవిష్కరణ జరుగుతుంది. అందరికీ నమస్కారం. చలం గారి పుస్తకాలు కనపడుతుందా? చలం గారి పుస్తకాలు అంటే ప్రతిరోజు ఆవిష్కరించుకోవచ్చు. ముద్రణ చేయడం, ఒకసారి ఆవిష్కరించడం కాకుండా మనం పుస్తకం చేతులకు ఎప్పుడు తీసుకుంటే అప్పుడల్లా ఆవిష్కరణే. అయితే ఈవేళ ఎందుకు ప్రత్యేకంగా శివప్రసాద్ సభ పెట్టాడు అంటే, భగవంతుడికి భక్తుడికి మధ్య ఒట్టి పొగ వచ్చే అగరొత్తో పొగ అడ్డం ఉంటుంది. అలాగే రచయితకి పాఠకుడికి మధ్య పబ్లిషర్స్కి ఉండే కొన్ని హక్కులు ఉన్నాయే, అవి అడ్డం వస్తుంటాయి. ఈ మధ్య కొన్నాళ్ళు అవి అడ్డం వచ్చాయి. అందుచేత చాలా కాలంగా పునర్ముద్రణ కాకపోవడం, అయినవి అందుబాటులో రాకపోవడం జరిగాయి. ఇప్పుడు ఆ పొగ వెళ్ళిపోయింది. వెళ్ళగొట్టిన వాడు మా శివప్రసాదే. అంచేత పొగ వెళ్ళిపోయింది, పాఠకులారా రారెండో అని పిలవడం అన్నమాట. ఇదంతే. అలాగే కథలు కూడా మనవాడు చాలామందికి కథలు అచ్చు వేశాడు. తెలుగు రచయితలవి కథాస్రవంతి అనే శీర్షిక పెట్టి 52 సంచికలు వేశాడు. ఒక్కొక్క రచయితకు ఒక్కొక్క సంచిక చొప్పున. వీటిల్లో మొదటి తరానికి చెందినటువంటి చలం గారి పుస్తకం ఇంకా రాలే. అది రేపు ఎప్పుడు వస్తుంది. చలం ఎప్పటికీ అవసరమే. ఏదో ఒక సందర్భానికి, ఒక అవసరానికి, లేదా ఒక సమస్యకి పరిమితమైన వాడు కాదు చలం. జీవితమే ఒక సమస్య అనుకుంటే చలం ఎప్పటికీ అవసరమే. కొంతమంది రచయితలు ఉంటారు, మార్కెట్కి అనుకూలంగా రాస్తారు. వాళ్ళు కమర్షియల్ రైటర్స్. అంటే ప్రేక్షకుల కోసం తీసిన సినిమాలాగా పాఠకుల ట్రెండ్ బట్టి మార్కెట్లో ఇవైతే బాగా వెళతాయండి, ఇవైతే బాగా వెళ్ళవండి అని మానేసే పుస్తకాలు కూడా ఉంటాయి. వాళ్ళు కమర్షియల్ రైటర్స్. మరో రచయిత రకం రచయితలు ఉంటారు,
వాళ్ళు ఏదో ఒక సిద్ధాంతాన్ని పురస్కరించుకొని అభిమానించి దాన్ని ప్రచారం చేయడం కోసం రాసేటువంటి రచయితలు. వీళ్ళని ప్రాపగాండిస్ట్ అని ఒక అనవసరమైన బ్రాండ్ వేస్తారు. లిటరేచర్ ఎస్పెషల్లీ ప్రాపగాండాయే. ప్రాపగాండా అంటే అదేమో చెడు పేరేం కాదు. అది ఒక ఉన్నత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం కోసం పాఠకుల ముందు బలంగా తీసుకెళ్ళే కత్తి లాంటి కళాన్ని వాడడం అన్నమాట. ఇంకొక రచయిత ఉంటారు, వాళ్ళకి ప్రాపగాండా లేదు, లేకపోతే మార్కెట్లో అక్కర్లేదు, వాళ్ళ కోసం వాళ్ళు రాసుకుంటారు. అంటే నా మనోధర్మం ఏంటో స్పష్టం చేసుకోవడం కోసం, తన మనోధర్మాన్ని తాను స్పష్టం చేసుకోవడం కోసం రాసే రచయితలు ఉంటారు. వాళ్ళు మనకి సొంతదైన ఒక తత్వాన్ని ప్రతిపాదిస్తారు. ఆ తత్వాన్ని, ఆ అన్వేషణని వాళ్ళు జీవితాన్ని ప్రయోగశాలగా చేసుకుంటారు. ఎప్పటి ప్రయోగ ఫలితాలప్పుడు కథల రూపంలోనో, నవలల రూపంలోనో, లేకపోతే నాటకాల్లో వాళ్ళతో వచ్చిన పద్ధతిలో రాస్తుంటారు. అలాంటి వాళ్ళు మనకు ఈ తెలుగులో ఒకటో ఆరో ఉన్నారేమో. మొదటి వాడు చలం. తన జీవితానికి, తన జీవిత ప్రయోగానికి జరుగుతున్న సమన్వయము లేకపోతే సంఘర్షణ దాన్ని కళల రూపంలో తెచ్చినవాడు. అది అందుకోసం చలం ఉట్టి రచయిత మాత్రమే కాదు, ఒక తాత్వికుడైన రచయిత. ఆ తత్వం ఎవరితో తెచ్చుకోవడం కాదు, తానే వెతుకొని తానే సృష్టించుకున్న తత్వం అది. అలాంటి వాడు ప్రజలకు దూరం అవుతాడు. అతని పరిశోధనల్ని లోకం అంగీకరించే వరకు ఘర్షణ పడుతూనే ఉంటుంది. అలాంటి ఈ రచయితకు ప్రధానమైన 2-3 ఆయుధాలు ఉన్నాయి. ఒకటి హార్డ్ కోర్ సిన్సియారిటీ, త్రికరణ శుద్ధి అంటామే అది. దాన్ని ఆయన ఏమంటారు, తరచుగా సిన్సియారిటీకి ఆయన మాట, ఒక ఇష్టమైన మాట ఉంటుంది, సూనృతం. సూనృతం అది. ఆ తర్వాత సౌందర్యం మీద ఒక విపరీతమైన అభిమానం కాదు, అది ఆ సౌందర్య దృష్టి ఒక ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ, ఒక సమత్వ దృష్టి. ఈ 3 చలం గారిని ఒక తాత్వికుడిగా లోకానికి దూరంగా తీసుకెళ్ళి ఎక్కడ అరుణాశ్రమం దాకా తీసుకెళ్ళాయి. ఈ విషయాలని బలంగా నిరూపిస్తూ అన్వేషి చలం అని ఒక గొప్ప సిద్ధాంతం గ్రంథం రాసినటువంటి రచయిత్రి వాడ్రే వీరలక్ష్మి గారు. నేను అధ్యక్షత వహించడం కోసం రాలేదు, వారు ఉపన్యాసం పెట్టడం కోసం వచ్చాను. అంచేత వారిని చలాన్ని ఏకైకమైన తాత్వికుడైన రచయితగా, బహుశా తెలుగులో మరి వెతికితే నాకున్న పరిచయం తక్కువ, చలం ఒకటే కనిపిస్తాడు. మహారచయితలు ఉన్నారు, ఆ మహారచయితల యొక్క మహత్వం అంతా వారిది కాదు, వారు నమ్మిన సిద్ధాంతాలు. శ్రీశ్రీది ఆయనది కాదు, మార్క్సిజం. విశ్వాస వారిది ఆయనది కాదు, సనాతన ధర్మాన్ని. చలాంది ఆయనదే. అంచేత చలం ఏకైకం. అలాంటి మహావ్యక్తి యొక్క రచనను కాచి నిగ్గు తీసి వడబోసేటువంటి పరిశోధకురాలు
అంటే పరిశోధకురాలంటే ఆవిడ పుస్తకం రాశారు కాబట్టి, లేకపోతే గొప్ప రచయిత్రి ఆవిడ, గొప్ప వక్త. ఆవిడలో మహా విషయాలు చాలా ఉన్నాయి. చలం విషయంలో ఒక తాత్వికుడిగా విశ్లేషించి ఉద్గ్రంథం రాసినటువంటి వీరలక్ష్మి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఆవిష్కరణ ఇంకా పెద్దవాళ్ళు కావాలి. మనం పుస్తకం చేతులకు ఎప్పుడు తీసుకుంటే అప్పుడల్లా ఆవిష్కరణే. అయితే ఈవేళ ఎందుకు చలం అంటే వారికి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే నేను రాసిన ఒక పుస్తకానికి ఆవిడ ప్రేమతో పేరెట్టాను. చలం మూడు చెప్పిన కథ అని. చలం గురించి నాకు అసలు ఆవిడ చాలా గొప్ప వక్త. అది ఏమంటే బాగుంటాయి. వాడు చలం గారి గురించి మాట్లాడతారు, ముందుకు శేఖర్ గారి గురించి మాట్లాడతారు. వారికి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే నేను రాసిన ఒక పుస్తకానికి ఆవిడ ప్రేమతో పేరెట్టాను. ఉన్నటువంటి పెద్దలు, పూజ్యులు, అధ్యక్షులు డాక్టర్ వావిలాల్ సుబ్బారావు గారికి, నాటక రచయిత, కథా రచయిత, గొప్ప పబ్లిషరు వల్లూరు శివప్రసాద్ గారికి, ఈనాటి ప్రధాన వక్త నా మిత్రురాలు
డాక్టర్ వాడ్రే వీరలక్ష్మి గారికి, సభలో కూర్చున్నటువంటి సాహిత్య మిత్రులకు, ప్రియులకు అందరికీ కూడా నా వినయపూర్వక నమస్కారాలు. చలం గురించి మాట్లాడటం అంటే ఒక సముద్రాన్ని చూపించాలి, ఒక చంద్రుడి వెన్నెల్ని చెప్పాలి, గొప్ప సౌందర్య రాశిని చూపించగలగాలి. అంతటి శక్తి నాకు లేదు. కానీ చలం సాహిత్యాభిమానిగా ఎంతో కొంత అర్థం చేసుకున్న మనిషిగా, రచయిత్రిగా నేను 4 మాటలు చెప్తాను. చలం గారి సాహిత్యం గురించి చెప్పడం కానీ వినడం కానీ జరిగితే అది సత్యం గురించో, సౌందర్యం గురించో, లేదో కరుణ గురించో అయి ఉంటుంది. మనుషులు 2 రకాలుగా ఉంటారు. చలం భావజాలం అర్థం అయినవారు, కానివారు. ఈ సందర్భంగా కవి ఇస్మాయిల్ గారి మాటల్ని ఇక్కడ నేను ప్రస్తావిస్తాను. చలం జీవితము, రచన వేరు కాదు, తాను చెప్పిందే ఆచరించారు. నేను జీవితంలో 2 నిజాయితీ పనులను చూశాను, గాంధీ గారిని, తర్వాత చలం గారిని అంటారు ఇస్మాయిల్. చలం గారికి 2 కళ్ళు, 1 సౌందర్యం, 2 కరుణ. సౌందర్యం ఆయన అంతరంగ ప్రయాణం, ఆయన అన్వేషణ, ఆయన తపస్సు. ఇంకా కరుణ దృష్టి, ఇది సమాజం పైన, సామాజిక ఉద్ధరణ పైన ఆయన నడిచిన మార్గం, నిజాయితీ. అనుభవమే ప్రమాణం. చలం రచనలు ఆయనలోని అశాంతి, అన్వేషణలోంచి వచ్చాయి. అందువల్ల ఆయన రచనల్లో ఏకసూత్రత, క్రమ పరిణామం కనిపిస్తాయని అన్నారు ప్రసిద్ధ సాహితీ విమర్శకులు ఆర్ఎస్ సుదర్శనం గారు. సమాజం అధికార పక్షం అయితే చలం వచ్చు. ఇక చలం గారు సమాజంపై ధ్వజం ఎత్తిన విషయాలు: 1 సౌందర్య విధ్వంసం, 2 ద్వంద్వ నీతి. స్త్రీ ఆయనకు ప్రకృతి. ఆ ప్రకృతి, ఆ సౌందర్యాన్ని, ఆ ప్రేమను విధ్వంసం నుండి కాపాడడానికి జీవితాంతం పోరాడిన యోధుడు చలం గారు. ఆయన సాహిత్యం అంతటా పరుచుకుంది. 1994లో పుట్టి 1979 వరకు 85 సంవత్సరాలు జీవించారు. ఇంకా చలం గారి సాహిత్యం పునఃముద్రించబడుతూనే ఉంటుంది కూడా. చలం అవసరం ఈ సమాజానికి ఉన్నంత వరకు ఈ సభలు, చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఋషి కానివాడు కావ్యం రాయలేడు అన్నారు. చలం 1925లో చలం రాసిన స్త్రీ పుస్తకంలో ఆయన చెప్పిన విషయాలు నేటికి నిరూపితం అవుతూనే ఉన్నాయి. చలం సత్యాన్వేషి అని డాక్టర్ వీరలక్ష్మీదేవి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. దానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు పథకంతో సత్కరించారు. సత్యమే సౌందర్యం, సౌందర్యమే శివం, శివమే మంగళం. సమాజ అభ్యున్నతికి కావలసింది జ్ఞానం. ప్రపంచంలో దుఃఖాన్ని అంతటికీ కారణం అజ్ఞానమే. అజ్ఞానాన్ని నిర్మూలించి ప్రేమ జ్యోతిని వెలిగింపజేయటమే, శాంతిని ప్రసాదింపజేయటమే చలం గారి సాహిత్య సారాంశం. అదే వారిని రమణాశ్రమం వరకు నడిపింది. చలం గారిలో కాంట్రవర్సీ ఉందని కొంతమంది భావించారు. దీనికి సమాధానం కవి ఇస్మాయిల్ రచించిన కవిత్వంలో నిశ్శబ్దం అనే వ్యాస సంపుటిలో మనకు లభిస్తుంది. చలం సాహిత్యం ఎందుకింత ఉత్తేజపూరితంగా ఉంటుంది? ఆ శైలి, ఆ భాష హృదయంలో ఎవరో కూర్చుని మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అందుకే పాఠకుడు తను తాను చూసుకుంటాడు. చలం రచనల్లో ఏ వాక్యమైనా సూత్రప్రాయంగా ఉంటుంది. చలాన్ని ఆమూలాగ్రం అధ్యయనం చేసిన రచనల్లో కూడా మనం చలం గారు చాలా స్పష్టంగా కనపడతారు. ముఖ్యంగా చలం నేడు చెప్పిన కథ డాక్టర్ వావిలాల్ వారు రచించిన పుస్తకం. డాక్టర్ వీరలక్ష్మీదేవి చలం సాహిత్యంపై చేసిన రచనలు చలం సాహిత్యానికి దారిదీప్. చలం ఇంకా అనే తన వ్యాస సంపుటిలో డాక్టర్ వావిలాల చలం గారిని రీడిస్కవరీ చేశారని అంపశయ్య నవీన్ గారు అంటారు. నీకు నచ్చిన 10 పుస్తకాల పేర్లు చెప్పమని నన్ను అడిగితే డాక్టర్ వావిలాల రచించిన వ్యాస సంపుటి చలం ఇంకా అంటాను. ఒక నిరూపణ రీతిగా, తార్కికంగా చలం చింతనా ధోరణి పాఠకులకు మరింత స్పష్టపరిచారు డాక్టర్ వావిలాలది వజ్రంపు పొడి వంటి భాషా శైలి. ఒక జీవితకాలం చలాన్ని అధ్యయనం చేసి ఆయన భావజాలాన్ని పాఠకులకు యథాతథంగా అందించిన కృషి డాక్టర్ వావిలాల్ గారిది.
ఈరోజు చలం గారి 4 నవల ఆవిష్కరణ జరిగింది. అమీనా, అరుణ, వివాహం, దైవం ఇచ్చిన భార్య. చలం గారి నవలల్లో మరింత స్పష్టం కావాలంటే డాక్టర్ వాడ్రే వీరలక్ష్మీదేవి విశ్లేషించే తీరు చూడాలి. అది అనన్య సామాన్యం. ఆహ్వానం పత్రికలో వచ్చిన చలం గారి కథ ఆమె త్యాగం. ఆ కథను ఆమె వివరించిన తీరు నన్ను ఆమెను వెతుక్కుంటూ వెళ్లేలాగా చేసింది. చలం గారి నవలల్లో పాత్రల స్వరూప స్వభావాలను, తద్వారా చలం గారి సాహిత్య మూలాలను అర్థం చేసుకుంటానికి వీరలక్ష్మీదేవి రచన సత్యాన్వేషి ఒక డిక్షనరీ వంటిది. మందార పువ్వు వంటి రచనా శైలి చలం గారిని మనకు మరింత సుస్పష్టం చేస్తుంది. నాకు ఈ 4 మాటలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తాను. తెలంగాణ పుస్తకం పేరేంటి? చలం మేడ చెప్పండి. చలం మేడ చెప్పిన కథ ప్రస్తావించారు. దాని ముందు మాట్లాడతాను, దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే ఒక వ్యక్తిని నువ్వు ఇలాగే ఉండేది హక్కు మనకి లేదు. ఒకసారి ఇలా వేదికలో ఒక రచయితని కథానాయకుడిగా ఆయన జీవితాన్ని నవలగా వ్రాయగలిగిన వాడు ఎవరన్నా ఉన్నారంటే చలమే అన్నాను. అంటే రచయిత కథానాయకుడు, ఆయన జీవితమే నవల. అలా వ్రాయగలిగిన వాడు ఎవరన్నా ఉన్నారంటే తెలుగులో తక్కువ నాకు తెలియదు, చలమే అన్నాను. ఎవరన్నా వ్రాస్తే బాగుంటుంది అన్నాను. ఓ పెద్ద ఆయన నేను రాస్తానండి అన్నారు. అందరం చప్పట్లు కొట్టేశాం వేదికలో. కొన్నాళ్ళు అయిన తర్వాత కొంతవరకు రాసి ఆయన అరుణాచలం వెళ్ళిన భాగం నాకు నచ్చలేదండి, అది నేను రాయరన్నాడు. మనమే వాళ్ళం ఆయన జీవితాన్ని ఇంతవరకే అనడానికి. భారతదేశ చరిత్ర ఫలానా 18వ శతాబ్దం వరకే బాగుందండి, ఆ తర్వాత నేను రాయనంటే కుదురుతుందా? దేశం తన చరిత్రను తాను నిర్మించుకుంది, ఆ వ్యక్తి తన జీవితాన్ని తాను నిర్మించుకున్నాడు. నమస్కారం. మనకు హక్కు లేదు అరుణాచలం రాయకం వెళ్ళక ముందు మాత్రమే నువ్వు అనడానికి హక్కు లేదు. కానీ ఆయన అలా అన్నాడు, ఏం చేయను నేను. అందుకోసం తక్కిన భావం నేను రాయాల్సి వచ్చింది. నేను ఎప్పుడు నవలలు రాసేవాడిని, కథలు రాసేవాడిని కాదు, ఉత్తరాలు చెప్తే ఏం రాయలేదు. అలాంటి నాకు చలం గారి అనంతర జీవితం అంటే ఆంధ్రదేశం 1935 దగ్గర నుంచి ఆయన రమణ మహర్షి ప్రభావంలోకి వచ్చారు చింతాదీక్షుడు గారి వల్ల. మనం అనుకుంటాం చలం నాస్తికుడు అని, ఆయన కాదు. ఆయన ఆస్తికుడు కాదు, నాస్తికుడు, ఆయన చలం అంతే. వెతుక్కుంటూ వెళ్తుంటే ఆయన దొరికాయి. మనం ఆయనతో పాటు పరిగెత్తలేక ఒక చోట అది ఇంతవరకు బాగుంది, నేను రాలేదు అంటే అది మన ఆసక్తి, మన అసామర్థ్యం, మన శక్తిహీనత. ఆ దోషం ఆయనది కాదు. ఆయనతో పాటు పరిగెత్తే శక్తి లేక కాళ్ళు చచ్చుకొని ఇక్కడే కూర్చున్నాం. ఆయన పరిగెత్తాడు. మొదట ఏ సౌందర్యాన్వేషణ చేశాడో రమణ మహర్షి దగ్గర అదే చేశాడు. ఈ విషయాన్ని ఆ మలుపును అర్థం చేసుకోలేక నేను ఇంతవరకే రాస్తానని ఆయన ఆపేశాడు ఆ నవల. ఆ తర్వాత నేను రాస్తాను వేరే సంగతి. మనము సృష్టించిన పాత్ర అయితే మనకు ఎంత నచ్చితే అంతవరకే సృష్టిస్తాం. ఆయన సృష్టించిన పాత్ర కాదు, తనను తాను నిర్మించుకునే వ్యక్తి. సో యూ హ్యావ్ నో రైట్ టు లిమిట్ హిమ్ ఎట్ ఎ సర్టన్ పాయింట్. అది అంచేత రచయితలు అర్థం చేసుకునేటప్పుడు వాళ్ళ సమగ్రతకు భంగం రాకుండా
మొదటి నుంచి చివరి వరకు ఒక ఏకసూత్రంతో ఉన్న జీవితాలు అవి. ఆ సూత్రం మనం పట్టుకోగలగాలి. అది ఆ తాత్విక సూత్రం ఏమిటో పట్టుకొని దాన్ని విశ్లేషణ చేసేటువంటి మంచి పరిశోధన గ్రంథం రాసిన వ్యక్తి వీరలక్ష్మి గారు. వారికి నైకిస్తున్నాను. ముప్పైదవ పుస్తక ప్రదర్శన నిర్వాహక వర్గానికి నమస్కారాలు. వేదిక మీద ఉన్నటువంటి ఈ సభకు అధ్యక్షులు డాక్టర్ వావిలాల్ సుబ్బారావు గారు, నాటక రచయిత, ప్రయోక్త, కథా రచయిత వల్లూరి శివప్రసాద్ గారు, నా మిత్రురాలు, సాహిత్య ప్రేమికురాలు గోటెట్ లలిత గారు, వారికి నా నమస్కారాలు. నా ఎదురుగా చలం అభిమానులే అనుకుంటున్నానంతా ఉన్నారు. అందరికీ కూడా నా నమస్కారాలు. 30 సంవత్సరాల క్రితం విషయాలు కొన్ని గుర్తొస్తున్నాయి. కొన్ని విషయాలు చెప్పిన తర్వాత చలం గారి గురించి మాట్లాడతాను. 1994 చలం శత జయంతి సంవత్సరం. తెలుగు రాష్ట్రాలు గుండుగా విడిపోకముందు ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు అన్ని నగరాల్లోనూ పట్టణాల్లోనూ చలం శత జయంతి సభలు చాలా వైభవంగా జరిగాయి. చాలా ఊళ్ళల్లో నేను వావిలాల్ సుబ్బారావు గారు భక్తులుగా మాట్లాడామన్నమాట. పోల్గా గారు మరికొంతమంది. చలం తప్పితే మరొక మాట లేకుండా ఉంది ఆ సంవత్సరం అంతాను. పుస్తకాలు, సభలు, ప్రసంగాలు అంతటా చలమే. ఒకసారి మళ్ళీ సుబ్బారావు గారు మాట్లాడుతూ ఉంటే 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టుగా అనిపించింది అన్నమాట. సరే, ఆయన చెప్పారు భగవంతుడికి భక్తుడికి మధ్యలో వచ్చిన పొగ అని. ఇంచుమించుగా ఈ పొగ బహుశా 7-8 ఏళ్ళు ఉన్నట్టుంది అనుకుంటున్నాను నేను. చాలా ఉక్కిరిబిక్కిరి అయ్యాం అందరమును. ఎందుకంటే నాకు ఏమీ భయం లేదు, నిర్భయంగానే చెప్తున్నాను. పుస్తకంలో ఒక్క అక్షరం తప్పొచ్చినా కూడా సహించుకోవడం కష్టం గొప్ప రచయితల గ్రంథాల్లో. చలం గారు మహాప్రస్థానానికి రాసిన యోగ్యతా పత్రంలో కూడా చాలా అక్షరాలు తప్ప చూశాను నేను ఆ పుస్తకాల్లో. ఆ టైంలో వచ్చినటువంటి చలం గారి పుస్తకాల్లో అప్పటి వరకు నా దగ్గర ఉన్నటువంటి పాత అరుణ పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు వేసిన పుస్తకాలు బాగా పాతపడ్డాయని, ఎందుకంటే ఎన్నోసార్లు చదివిన పుస్తకాలు అవి తీసి పక్కన పెట్టి మనకి కొత్త పుస్తకాలు వచ్చాయి అని దగ్గర పెట్టుకుందాం అనుకున్న ఒక ఆశ నిరాశ అయింది. ఎందుకంటే అన్ని చాలా అచ్చుతప్పులు. సరే, తిరిగి మళ్ళీ ఆ కాలం వెళ్ళి ఆయన చెప్పినట్టుగా ఆ పొగంతా కూడా వెళ్ళిపోయి మళ్ళీ మనకి ఒక్క అక్షరం అట్నుంచి ఇటు మారినా చలం గారి భావం మారిపోయేలాంటి భాష అయింది. అందువల్ల తిరిగి అచ్చుతప్పు లేనటువంటి పుస్తకాలు మళ్ళీ మన చేతిలోకి అందుబాటులోకి వస్తున్నాయన్నటువంటి ఒక శుభ తరుణంలో మళ్ళీ ఒకసారి మనం చలం గారి గురించి మాట్లాడుకుందాము. ప్రధానంగా చలం గారి నవలలు ముద్రించడం అన్న పని మొదలుపెట్టారు. చలం గారు 8 నవలలు రాశారు. సరే, 9వ నవల ఈ కాల్పనిక సాహిత్యానికి సంబంధించిన నవల కాదు కాబట్టి నేను 8 నవలల గురించే చెప్తున్నాను. 1921 నుంచి 1948 దాకా 27 సంవత్సరాల పాటు ఆ 27 సంవత్సరాల కాల వ్యవధిలో 8 నవలలు రాశారు. అంటే ఒక నవలకి మధ్యలో చాలా కాలం తాలూకు వ్యవధానం ఉంది. ఈ 8 నవలల్లోనూ ఒక 4 నవలలు ఇప్పటికే అమరావతి పబ్లికేషన్స్ వారు వేసి ఉన్నారు. ఆ నవలలు శశిరేఖ, మొట్టమొదటి నవల చలం గారిది శశిరేఖ నవల. తర్వాతది దైవమిచ్చిన భార్య నవల, తర్వాతది ఇప్పుడు వచ్చింది అది మైదానం, జీవితాదర్శం, బ్రాహ్మణీకం. ఈ 4 నవలలు బహుశా ఒక 2-3 నెలలు ఉంటుంది అనుకుంటున్నాను వచ్చి. ఈ 2-3 నెలల వెంటనే మళ్ళీ తిరిగి 4 నవలలు తీసుకొచ్చారు. వరుస క్రమంలో దైవమిచ్చిన భార్య రెండవది, అమీనా 4 భాగాలు. అమీనా నవల చలం గారు 26లో అనుకుంటాను 27లోనో 2 భాగాలు రాశారు. తర్వాత మళ్ళీ 35లో 2 భాగాలు రాశారు. ఈ మధ్య కాలంలో
దైవం ఇచ్చిన భార్య తర్వాత మీనా తర్వాత వివాహం, మైదానం తర్వాత వివాహం. ఇంకొకటి అరుణ, జీవితాదర్శం నవలకు ముందు నవల అరుణ. అయితే ఆ 4 నవలలు, ఈ 4 నవలలు, ఈ 8 నవలలు ఆయన చేసినటువంటి, ఇప్పుడు వారు చెప్పారు కదా ఆయన చేసిన ప్రయాణం గురించి, ఆ ప్రయాణం తాలూకు ఒక క్రమ పరిణామాన్ని ఈ 8 నవలలు చెప్తాయి. అయితే ఈ 8 నవలలు మనం చాలా మామూలుగా కూర్చుని ఏదో తాపీగా భోజనం చేసి లేకపోతే ఒక కాఫీ తాగి నిదానంగా ఏదో కూర్చుని ఒక కాలక్షేపాన్ని చదివినట్టుగా చదివితే అర్థం కావు. ఒక అన్వేషి, ఒక తాత్వికుడైనటువంటి అన్వేషి ఆయన చేసిన ప్రయాణాన్ని కాల్పనికమైనటువంటి సాహిత్య రూపంలో ఎట్లా చెప్పుకుంటూ వచ్చాడో ఒక దాన్ని కూడా మనం ఒక సాధనలాగా చదివితే మాత్రమే అర్థమయ్యేటటువంటి నవలలు. ఇంకొకటి ఏంటంటే చలంగారి ఏ కాల్పనిక సాహిత్యమైనా సరే, నవలలు కానీ, నాటకాలు రాశారు, నవలలు రాశారు, కథలు రాశారు, ఏ కాల్పనిక సాహిత్యాన్ని చదవాలన్నా కూడా దానికి లక్షణ గ్రంథాలు లాంటి పుస్తకాలు 3 ఆయనే రాసి ఉంచారు. అందులో మొదటిది స్త్రీ వ్యాసాలు, రెండవది బిడ్డల శిక్షణ, పిల్లల్ని పెంచడం గురించి ఇవాళ అనుసరిస్తున్నటువంటి పద్ధతులు, ఎన్నో పద్ధతులు, అంటే గొప్ప అత్యాధునికంగా ఉన్నటువంటి పాఠశాలలు అమలు పరుస్తున్న అత్యాధునికమైనటువంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆవేళ బిడ్డల శిక్షణలో ఆయనే చెప్పారు. 3వ పుస్తకం మ్యూజింగ్స్. ఈ 3 పుస్తకాలు చదివితే ఆయన నవలలు ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది. అయితే మళ్ళీ ఇవాళ ఈ పుస్తకాల అవసరం ఏమిటి? ఒకనాడు 94లో మేము ఏం చెప్పామంటే చలంగారు చెప్పిన స్వేచ్ఛ గురించి చెప్పాం. చలంగారు స్వేచ్ఛ కావాలన్నారు, బయట స్వేచ్ఛ కావాలన్నారు, అంతరంగ స్వేచ్ఛ కావాలన్నారు. బయట స్వేచ్ఛ దేనివల్ల వస్తుందని చెప్పారు అంటే ఆర్థికమైనటువంటి స్వాతంత్ర్యం ఉంటే బయట స్వేచ్ఛ వస్తుంది అని చాలా స్పష్టంగా ఆయన స్త్రీ పుస్తకంలో ముందు మాటలో రాశారు. చాలా మంది చలంగారిని చదివిన వాళ్ళు, చదవని వాళ్ళు, ఒక పుస్తకం చదివి చలంగారు మీద మాట్లాడడానికి సాహసించేవాళ్ళు, వీళ్ళంతా కూడా ఏం చెప్తారంటే చలంగారు స్త్రీలకి స్వేచ్ఛ అన్నాడే కానీ సంపాదించుకోవడం గురించి మాట్లాడలేదు. చాలా స్పష్టంగా ఆయన చాలా విషయాలు చాలా స్పష్టంగా స్త్రీ పుస్తకంలో చెప్పారు. బయట స్వేచ్ఛ కావాలంటే మొట్టమొదటి ఆర్థికమైనటువంటి స్వాతంత్ర్యం కావాలి. కాబట్టి బయటకు వచ్చి చదువుకుని ఉద్యోగాలు చేసుకుని ఆర్థికమైన స్వేచ్ఛ సంపాదించుకోవడం అన్నది ఆ ఒక్కటే చెప్పి ఊరుకోలేదు చలంగారు. అందుకని ఇవాటికి కూడా చలంగారు మనకు అవసరం. తర్వాత సంపాదించుకోవాల్సినటువంటి 2వ స్వేచ్ఛ లోపలి స్వేచ్ఛ అని చెప్పారు ఆయన. ఆ లోపలి స్వేచ్ఛ ఏమిటి అన్నది 94 నుంచి ఇవాళ దాకా కూడా మళ్ళీ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం. ఇవాళ మరీ ముఖ్యంగా బయట స్వేచ్ఛ సంపాదించుకున్నాం ఆయన చెప్పింది. కానీ దానికి తర్వాత 2వ మాట ఏమన్నారంటే ఆయన లోపలి స్వేచ్ఛ లేకుండా సంపాదించుకున్న బయట స్వేచ్ఛ చాలా ప్రమాదకారి అని చెప్పారు, హాని చేస్తుంది అని చెప్పారు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి మాట. ఇవాళ మళ్ళీ చలంగారి నవలలు, ఆ నవలల్లో ఏం చెప్పారన్న విషయం నేను 2 మాటల్లో చెప్తాను. ఆ మాటలు చెప్పే ముందు మనం గుర్తు చేసుకోవాల్సిన మాట ఏంటంటే ఇవాళ ప్రధానంగా మళ్ళీ చలంగారి గురించి మాట్లాడుకునేటప్పుడు స్త్రీ పుస్తకంలో ఒక మాట రాశారు ఆయన, ఉత్త స్వేచ్ఛ వల్ల ఏమి ప్రయోజనం? స్వేచ్ఛ వల్ల సుఖము, శాంతి, ఆత్మ వైశాల్యము కలగనప్పుడు. ఇది పదే తలుచుకోవాల్సినటువంటి మాట. ఉత్త స్వేచ్ఛ వల్ల ఏం ప్రయోజనం? స్వేచ్ఛ వల్ల సుఖము, శాంతి, ఆత్మ వైశాల్యము కలగనిది. ఈవేళ 2025వ సంవత్సరంలో అందరూ కూడా సోషల్ మీడియాని విపరీతంగా ఉపయోగిస్తున్నటువంటి స్త్రీ పురుషులందరూ కూడా, విద్యావంతులందరూ కూడా ఒకసారి మరీ తలుచుకుని దీని గురించి ఆలోచించవలసినటువంటి మాట. మనం ఏ స్వేచ్ఛ అయితే కోరుకుని దాన్ని పొందడానికి అనేక రకాలైనటువంటి పోరాటాలు చేస్తూ వచ్చామో దానివల్ల మనకి సుఖం కానీ శాంతి కానీ వరుస క్రమం. అది సుఖం తర్వాత దాని నుంచి శాంతి, తర్వాత ఆత్మ వైశాల్యము, ఇవేమైనా కలుగుతున్నాయా? అసలు వీటికి దారి ఏది? ఏం చేస్తే శాంతి, ఆత్మ వైశాల్యము కలుగుతాయి? వాటికి దారి ఏది? మళ్ళీ వాటిని తెలుసుకోవడం కోసం మళ్ళీ చలంగారి పుస్తకాలు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టుగా అవి రోజు ఆవిష్కరించుకోవాల్సినటువంటి పుస్తకాలు. ఎందుకంటే
ఎప్పుడు మళ్ళీ ఆ పుస్తకం తీసి చదివిన ఒక ప్రేమలేఖలో, ఒక అరుణ, ఒక అమీనానో మళ్ళీ ఆ పుస్తకం తీసి చదివితే మళ్ళీ కొత్తగా ఉంటుంది. ఇంకా చిత్రం ఏంటంటే నేను రాసుకున్న నా పిహెచ్డి పుస్తకం కూడా మళ్ళీ తీసి చదువుకుంటే నాకు నిన్న కొత్తగా అనిపించింది. ఎందుకంటే అందులో అన్ని చలంగారి వాక్యాలే ఉన్నవి. కాబట్టి ఆయన చెప్పినట్టు రోజు ఆవిష్కరించుకోవాల్సినటువంటి పుస్తకాలు. అందుకని ఆ 4 పుస్తకాలు, ఈ 4 పుస్తకాలు, 8 నవలలు మళ్ళీ మనకి తీసుకొచ్చి అందించినందుకు మరొకసారి వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇందులో దైవం ఇచ్చిన భార్య, వివాహం నేను 4 నవలల్ని ఒకసారి ఇక్కడ ఉన్న తక్కువ సమయంలో చెప్పలేను కాబట్టి స్థూలమైనటువంటి విషయాలు చెప్తున్నాను. దైవం ఇచ్చిన భార్య, వివాహం అన్ని 2 పుస్తకాలు కూడా వివాహం తాలూకు పరిమితిని, వివాహం నుంచి ముఖ్యంగా స్త్రీలు బయటకు వస్తే వాళ్ళు పొందగలిగినటువంటి అభివృద్ధిని గురించి చెప్పినటువంటి కథలు. దైవం ఇచ్చిన కథలో పద్మావతి కానీ, వివాహం కథలో రమణ కానీ వాళ్ళిద్దరూ కూడా చాలా తెలివైన వాళ్ళు, వివేకం కలిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు. దైవం ఇచ్చిన భార్యలో పద్మావతి అసలు పెళ్లికే ఇష్టపడదు. ప్రేమించినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వివాహం అనేది పాతబడిపోయి ఒకరికొకరిని పాతపరిచి అభివృద్ధి లేకుండా వెనక్కి తిరోగమన మార్గంలోకి తీసుకెళ్తుందని ఆమె నిరూపించి పెళ్లి చేసుకోకుండానే మనం ఇలా ప్రేమించుకుంటూ ఉందామని చివరిదాకా ఉందామనుకుంటుంది. కానీ ఆమెకు సమాజం సహకరించకపోవటం వల్ల చాలా ఇంచుమించుగా చివరికి ఆమె చనిపోతుంది. వివాహం నవలలో రమణ చాలా ప్రత్యేకమైన పద్ధతిలో ఆమె తండ్రి పెంచుతాడు. ఆమె కూడా చాలా తెలివైంది, వివేకవంతురాలు. తన లోపలి గుణాలు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతాయో ఆ మార్గం తెలుసున్నామే. కానీ ఆమె ఏం జరుగుతుందంటే తనతో సమానమైన మానసిక స్థాయి లేనటువంటి వ్యక్తిని భర్తగా చేసుకోవటం వల్ల ఆ వివాహం అనే దానికి ఆమె ఒక గౌరవాన్ని ఇచ్చి దాంట్లో ఉండిపోవడం అన్న దాంతో ఆ నవల ముగుస్తుంది. 2 నవలల్లోనూ కూడా ఆయన వివాహం గురించి చర్చించడమే కనిపిస్తుంది. అంటే వివాహం ఎలా ఉండాలి, వివాహం తాలూకు ఆ పరిమితి వల్ల ముఖ్యంగా స్త్రీలు, పురుషులు కూడాను, ఆయన పురుషులకు కూడా చెప్పారు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ విధంగా వాళ్ళ ఆత్మ ఔన్నత్యం నుంచి దూరం అయిపోతున్నారు అన్నదాన్ని చర్చించడం కోసమని సాహిత్యం అంతా దానికోసం రాశారు. ముఖ్యంగా ఆ 2 నవలల్లోనూ వాటి గురించి చాలా చర్చించారు. అయితే ఆయన మీద ఒక అపవాదం ఉంది. చలంగారి వివాహ వ్యవస్థ అక్కర్లేదన్నారు, పెళ్లి చేసుకోవద్దన్నారు, అక్కర్లేదన్నారు. కానీ ఆయన చాలా స్పష్టంగా స్త్రీలో చెప్పారు, సాధారణమైనటువంటి సంఘ నిర్మితమైనటువంటి జీవితంలో, సంఘ ఆమోదముద్ర పొందినటువంటి జీవితంలో ఉండాలనుకునే వాళ్ళకి, మామూలు జీవితం జీవించాలని అనుకునే వాళ్ళకి వివాహం చాలా అవసరం. దాంట్లోంచి బయటికి రాకండి. నేను ఎవరికి చెప్తున్నానంటే ఇంతకంటే కూడా ఆత్మ ఔన్నత్యం కోసం పాటుపడాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వివాహం అవరోధంగా ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు బయటికి రండి. అంటే వివాహం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చేయవలసింది, ఆ స్వేచ్ఛ నుంచి వాళ్ళు చేయవలసింది మరింత ముందుకు వెళ్ళడానికి తప్పితే ఆయన చెప్పింది విచ్చలవిడితనం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. దురదృష్టవశాత్తు మనం ఒక మాట విని, ఒక మాట చదివి దాని నుంచే మొత్తం అంతా కూడా అంచనా వేసే పరిస్థితిలో ఉన్నటువంటి జాతి మనది. కాబట్టి దాని నుంచే మనం ఆయన చలంగారు చెప్పిన స్వేచ్ఛని ఇవాళకి కూడా సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ళు ఉన్నారు. ఇక మిగతా 2 నవలలు అమీనా, అరుణ, ఈ 2 చాలా ప్రతీకాత్మకమైనటువంటి నవలలు. అమీనా నవల్లో చిన్న పిల్ల, సాయిబుల పిల్ల, చేపలు పట్టుకునే సాయిబుల పిల్ల. అరుణ నవల్లో అరుణ కూడా ఒక మిస్టిక్ పాత్ర అన్నమాట. ఆ పాత్ర ప్రవేశపెట్టడమే మనకు చిత్రంగా ఉంటుంది. ఈ రచయిత కథ చెప్తూ ఉంటాడు, తలుపులు వేసున్నాయట, లోపల కూర్చుని మేజా దగ్గర చదువుకుంటున్నట్ట రచయిత. ఇంతలోకి వెనక నుంచి అరుణ నవ్వులు వినిపించాయి. అనుకుంటాడు, అరే నేను తలుపు గడేసి వచ్చాను కదా, ఎలా వచ్చింది అరుణ అంటే అరుణ అలాగే మాయమైపోతుంది నవల చివరిలో. అరుణ ఒక ప్రతీక. అమీనా కూడా, అమీనా నవల చెప్పాను కదా, చాలా కాల వ్యవధిలో 2 భాగాలు ముందు రాసి 2 భాగాలు ఒక 10-12 ఏళ్ళ తర్వాత రాశారు. అమీనా కూడా స్వేచ్ఛకి ప్రతీకగా చెప్పారు. ఆయన స్వేచ్ఛకి ప్రతీకగా ఆయన కోరుకున్నటువంటి మనోవ్యవధి కానీ, లోపలి స్వేచ్ఛ కానీ ఏదైతే అంటున్నారో దానికి ప్రతీక అమీనా. నిజానికి అమీనా నవల చాలా మందికి అర్థం కాదు, నాకు కూడా అర్థం కాలేదు. ఆర్ఎస్ సుదర్శన్ గారు అమీనా నవల మీద చాలా గొప్ప వ్యాసం రాశారు. అటువంటి ఇస్మాయిల్ గారు కానీ, ఆర్ఎస్ సుదర్శన్ గారు కానీ వాళ్ళు చేసినటువంటి పరిశోధన
చలంగారి మీద, తెలుగు భాషకు ఇచ్చినటువంటి, చలంగారి సాహిత్యానికి ఇచ్చినటువంటి మంచి కాంట్రిబ్యూషన్, వాళ్ళ వ్యాసాలు కానీ వాళ్ళ పుస్తకాలు కానీ. ఆయన అమీనా ఒక ప్రతీక అన్నప్పుడు నిజంగా అప్పుడు మనకి పుస్తకంలో, కథలో, నవల్లో ఉన్నటువంటి విషయం అంతా మళ్ళీ వెంటనే వేరే రకంగా మారిపోయి కనిపిస్తుంది అనమాట. చలంగారు కోరుకుంటున్నటువంటి ఆ మానసికమైన స్వేచ్ఛకు ప్రతీకగా అమీనా కనిపిస్తుంది. మానసికమైన స్వేచ్ఛ అంటే ఏమిటి అన్న దాన్ని చాలా స్పష్టంగా పాత్రల రూపంలో చెప్తారనమాట. మనకున్న మోహాలు, వాటి నుంచి వచ్చేటటువంటి కోపాలు, అసూయలు, ద్వేషాలు, ఇవన్నీ గొలుసులు. ఈ గొలుసులన్నింటి నుంచి కూడా తెంపుకుని బయటికి రాగలిగితే అది స్వేచ్ఛ. ఆమె అమీనా. ఈ ఒకసారి నవల చదివితే పుస్తకాలు వచ్చాయి కాబట్టి నేను చెప్పిన ఈమె ప్రతీక అని అనుకుని చదివితే, స్వేచ్ఛకి ప్రతీక అమీనా అనుకుని చదివితే చాలా స్పష్టంగా తెలుస్తుంది ఆ నవల. ఇలాగా చలంగారి ప్రయాణాన్ని ఈ 8 నవలల్లోంచి గుర్తుపట్టచ్చు. దానికి ముందుగా నేను అమరావతి పబ్లికేషన్స్ వారిని స్త్రీ పుస్తకాన్ని కూడా తీసుకురమ్మని కోరుతున్నాను. స్త్రీ పుస్తకం, స్త్రీ వ్యాసాల పుస్తకం చదివినటువంటి నేపథ్యంలో మరింత బాగా ఆ నవలలు అర్థమవుతాయి. అయితే మొత్తం మీద చలంగారి ప్రయాణం, సుబ్బారావు గారు చెప్పారు, మంచి నవల రాశారు ఆయన. చలంగారి తర్వాతి ప్రయాణం అంతా కనిపించేలాంటి పుస్తకం అది. వాడు చెప్పిందే మళ్ళీ చెప్తాను. 3 విషయాల మీద ఆయన చాలా తీవ్రమైన పోరాటం చేశారు. ఒకటి, సమాజంలో ఉన్నటువంటి ద్వంద్వ నీతి. ఇవాళకి అదే ఉంది. ఈ ద్వంద్వ అన్నది స్త్రీ పురుషులు కావచ్చు, పెద్దలు పిల్లలు కావచ్చు, బలహీన వర్గాలు బలవంతులు కావచ్చు, అధికారులు సేవకులు కావచ్చు. ఈ బలము బలహీనత అనే ద్వంద్వం మీద మొదటి నుంచి చివరి దాకా పోరాడాడు ఆయన. రెండవది హిపోక్రసీ, కపటం. సమాజంలో కపటం, మనుషుల్లో కపటం పోనంత కాలము మనకి చలంగారి పుస్తకాలు అవసరం. సమాజంలో ద్వంద్వనీతి పోనంత కాలము చలంగారి పుస్తకాలు అవసరం. ఈ రెండింటి మీద ఆయన చేసినటువంటి తీవ్ర పోరాటం ఈవేళ రకరకాలుగా విస్తరించింది అనుకుంటాను నేను. ఈ ఉద్యమాలు, స్త్రీవాద ఉద్యమాలు కానీ, దళితవాద ఉద్యమాలు కానీ, ఈ ఉద్యమాలన్నింటికీ కూడా ఇంతమంది ఉద్యమించడానికి, ఇంతమంది ద్వంద్వ నీతి మీద ప్రశ్నించడానికి చలంగారు లాంటి వాళ్ళు వేసినటువంటి బాటలు కారణమని నేను భావిస్తూ ఉంటానన్నమాట. ఇక మూడవది ఏంటి అంటే అరసికత. సమాజంలో ముఖ్యంగా ప్రపంచం అంతటా అనుకుందాం, కానీ ఆయన మన తెలుగు వాళ్ళ తాలూకు అరసికత మీద ఎంత అరసికత అంటే చాలా చోట్ల రాశారు ఆయన. మహాప్రస్థానంలో యోగ్యతాపత్రంలో రాస్తారు. ఆ వంతెన మీద నుంచి చూస్తుంటే ఏమిటి చూస్తున్నావు అని అడిగేట. సాయంత్రం చూస్తూ ఉంటే మిత్రుడు, సంధ్యని అంటే ఎవరావిడ అన్నట్టు. ఇది అరసికత. ఒక సాయంత్రాన్ని కానీ, ఒక ఉదయాన్ని కానీ, లేకపోతే ఒక ఆకాశాన్ని కానీ, నక్షత్రాలు కానీ, జీవితంలో ఉన్నటువంటి ఒక ఈస్థెటిక్ సెన్స్ని కానీ, సౌందర్య దృష్టి అన్నదాన్ని ఇందాక చెప్పారు వాళ్ళు. ఈ సౌందర్య దృష్టి లేకపోవటం అన్నదాన్ని ప్రతి నిమిషము ఆయన సాహిత్యంలో, ఆయన కథల్లో కానీ, నవలల్లో కానీ, ప్రతి చోట ఆయన వేళాకోళంగా చెప్తూ ఉంటారు. వ్యంగ్యంగా వేళాకోళంగా మనం ఎంత అరసికులం, మనకి జీవితంలో ఉన్నటువంటి ఆనందం తెలియకపోవడానికి ఈ అరసికత అన్నది ఎంత కారణమవుతోంది అని ఆయన మొత్తం సాహిత్యం అంతటా కూడా ఈ అరసికత మీద కూడా పోరాడారు. అంచేత ఆయన శైలి గురించి చెప్తూ ఇస్మాయిల్ గారు ఒక మాట రాస్తారు. ఆ శైలి ఎలా ఉంటుంది అంటే కుంచే, కత్తి, తుఫాను అని. ఈ అరసికత మీద పోట్లాడి సౌందర్య దృష్టి గురించి చెప్పేటప్పుడు కుంచెలాగా ఉంటుందిట, ద్వంద్వనీతి మీద పోరాడేటప్పుడు కత్తిలాగా ఉంటుందిట, ఇక హిపోక్రసీ గురించి మాట్లాడేటప్పుడు తుఫానులాగా ఉంటుందిట. అంచేత ఆయన కుంచే, కత్తి, తుఫాను లాంటి చలంగారి అవసరం ఎప్పటికీ ఉంది మనకి. మనం నిజంగా ఆయన కోరుకున్నటువంటి ఆ మనోవైశాల్యాన్ని పొందగలిగేలాంటి స్వేచ్ఛను, వ్యక్తి స్వేచ్ఛను అందరూ కూడా పొందగలిగేదాకా చలంగారి పుస్తకాలు మనం ముద్రించుకుంటూనే ఉండాలి, చదువుకుంటూనే ఉండాలి. మీరు నమ్మండి, నేను 30 ఏళ్ళుగా చలంగారి పుస్తకాలు చదువుతూనే ఉన్నాను. చలంగారి పుస్తకాలు ఏది చదివినా మళ్ళీ ఒంట్లోకి కొత్త నెత్తురెక్కినట్టు ఉంటుంది. నిద్రపోతున్నటువంటి నిద్ర నుంచి, పెను నిద్ర నుంచి వదిలించినట్టుగా ఉంటుంది. ఒక గొప్ప చైతన్యాన్ని ఇస్తుంది. అది ఆయన అన్వేషణలోంచి, ఆయన సంఘర్షణలోంచి, ఆయన బాధల్లోంచి, ఊపిరిలోంచి వచ్చినటువంటి అక్షరాలు మళ్ళీ ఆ అక్షరాలని పుస్తకాలుగా తీసుకొచ్చినటువంటి అమరావతి పబ్లికేషన్స్ వారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
సెలవు. థ్యాంక్స్. చాలా క్లుప్తంగా ముగించారు వేలక్ష్మి గారు. అంటే మళ్ళీ 7ంటికి మళ్ళీ ఇంకో మీటింగ్ ఉంది, అందుకోసం. వారు బిడ్డల శిక్షణ స్త్రీ మర్చిపోవద్దని చెప్పారు. నేను ఇంకొకటి చెప్తాను. నెక్స్ట్ 8 కాదు నవలలు, ఇంకో 2 ఉన్నాయి. మార్తా జీసస్ జీవితం, మీ నవలండి, అది వండర్ఫుల్. శశిరేఖ దగ్గర నుంచి మార్తా దాకా అనుసృతం ఒకటే థ్రెడ్ ఉందండి. ఒక గొప్ప నిరీక్షణ, ప్రేమ కోసం నిరీక్షణ. శశిరేఖ ప్రేమ కోసం నిరీక్షించింది, కుటుంబ సంసారిక బంధాన్ని తెగదించినటువంటి ప్రేమ కోసం నిరీక్షించింది. మార్తా జీసస్ కోసం నిరీక్షించింది. నిరీక్షణ అంతా ఒకటే. అందము సౌందర్యం అంటే ఇట్స్ నాట్ ప్రపోర్షన్స్, కొలతలు కాదు, ప్రపోర్షన్స్ కాదండి. రమణ మహర్షిలో గొప్ప అందంగా అనిపించింది ఆ గోచి పెట్టుకున్న బైరాగి దగ్గర చలం గారికి. బియాండ్ ప్రపోర్షన్స్ వెళ్ళగలిగేటువంటి మెంటల్ ససెప్టబిలిటీ, అది సౌందర్యం అంటే. అది వెతుక్కుంటూ వెళ్ళాడు. మనం చలంలో వెతకవలసింది ఇది చదివితే చలం శాశ్వతుడు. చలం గారికి నమస్కారం. చలం పుస్తకాలు ప్రచురించాల్సి వస్తుందని నేను అనుకోలేదు. హఠాత్తుగా ఒకరోజు రాత్రి మా గురువు గారు వాలాల సుబ్బారావు గారు, ప్రసాద్ చలం పుస్తకాలను వేస్తావా అని అడిగారు. అదేమిటండి, కష్టం కదా, ఎవరో ఓ మహాతల్లి చేతిలో ఉన్నాయి కదా అంటే, లేదు ఆ బంధనాలు తెగిపోయినాయి, నువ్వు వేయగలవా అని అడిగారు. రెండో ఆలోచన లేకుండా నేను చెప్పాను వేస్తానండి అని. ఎందుకంటే చలంతో వ్యాపారం చేయటానికి నేను వేస్తానలేదు. అదేవిధంగా ఏ పబ్లిషర్ అయినా, కుటుంబ సభ్యులైనా ఒక రచయితగా గొప్ప భావజాలాన్ని, తాత్వికత కలిగినటువంటి మహానుభావాన్ని వ్యాపారం చేయాలి అని అనుకుంటే ప్రచురణ ద్వారా అంతకన్నా దారుణమైనటువంటి నేరం మరొకటి ఉండదు. ఆయన పుస్తకాలు ఎలా కోరుకున్నారో పాఠకులు, అలా ప్రచురించడానికి మాత్రమే నేను తీసుకున్నాను తప్ప ఆయన పుస్తకాలతో వ్యాపారం చేయాలని మాత్రం కాదు. తప్పనిసరిగా ఆయన పుస్తకాలు అన్నీ వరుసనై వారు కోరినట్టు ఈ 8 పుస్తకాలు కూడా స్వయంగా నేను ప్రూఫ్లు దిద్దుకుని, నేను 2 సార్లు దిద్ది తయారు చేసిన పుస్తకాలు అన్నీ కూడా ఈ నెలలోనే 8 ఒకేసారి రిలీజ్ అయ్యాయి. హైదరాబాద్ ఎగ్జిబిషన్లో 4 విడుదల చేశాం 19వ తారీఖు. ఆ తర్వాత ఈరోజు మిగతా 4 నవలలు విడుదల చేయటం జరిగింది. ఇలాగే పెద్దలు, రచయితలు ఆయన అభిమానించి ఆయన పుస్తకాలు ఎలా కావాలని కోరుకుంటున్నారో అలాగే తీసుకొస్తానని చెప్పి నేను తెలియజేస్తూ, తరువాత ఆయన పుస్తకాలు కేవలం ఇది 1 గంట సమయం, ఆయన పుస్తకాల మీద మళ్ళా రాష్ట్రమంతా మాట్లాడేలాగా చేసి ఆ పుస్తకాల్లో ఆయన యొక్క తాత్వికతని ఈ తరం కూడా గుర్తించేటట్టు, ఈ తరం కూడా మననం చేసుకునేలాగా నేను చేయటానికి ప్రయత్నం చేస్తాను. ఈ గంట చాలదు, ఎన్ని గంటలైనా ఆయన గురించి తెలుసుకోవడానికి చాలదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సాహిత్యం మీద ప్రసంగాలను అమరావతి పబ్లికేషన్ తరఫున నేను ఏర్పాటు చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన మా గురువు గారు బావులాల వారికి, అదేవిధంగా ఈరోజు ప్రసంగించడానికి వచ్చినటువంటి వాడరేవి వీర లక్ష్మీదేవి గారికి, మా లలిత గారికి, అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఈ అవకాశము కల్పించిన బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.